హరే కృష్ణ. హాయ్ ఎవ్రీవన్. ఏ మసాలాలు లేకుండా ఎంతో టేస్టీగా చాలా తొందరగా చేసుకునే ఆలుగడ్డ టమాటా ఉల్లిపాయ కర్రీ అండి. ఇది ఆల్ ఇన్ వన్, అన్నింట్లోకి బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది, సమోసాకి బాగుంటుంది. ఒక్కసారి చేసుకుంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. ముందుగా ఆలుగడ్డలు ఉడకబెట్టేసుకుని శుభ్రంగా పీల్ తీసేసి నీట్గా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. దానికి సరిపడ ఉప్పు, పసుపు వేసుకుని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, అల్లాన్ని తురిమేసుకోవాలండి. కొంతమంది ఇష్టపడరు కదా, ముక్క ముక్కగా పంటికి తగులుతుంటే. చక్కగా నీట్గా తురుముకుని ఆ కూరలో కలిసిపోతుంది అన్నమాట. ఫ్లేవర్ ఉంటుంది తప్ప అది పంటి కింద పడదు కదా, అందరూ ఇష్టపడతారు. తురిమేసుకోవాలి. పచ్చిమిర్చినేమో చీరికల్లా చేసి వేసుకుంటే కూరల్లోకి బాగుంటుంది. అవి ఆ నూనెలో వేగుతాయి కదా, చక్కగా బాగుంటుంది. అన్నంలో కలుపుకున్న తినడానికి టేస్టీగా ఉంటాయి. కారంగా ఉన్న మిర్చి అయితే 5 మిర్చి సరిపోతాయండి. కొంచెం కారం తక్కువగా ఉన్న మిర్చి ఉంటాయి కదా, అవి అయితే 7-8 మిరపకాయలు వేసుకోవచ్చు ఒక 1/2 కిలో ఆలుగడ్డలకి. 2 టమాటాలని కడిగేసి పెద్ద ముక్కలుగానే తరుక్కోవచ్చు, చిన్న చిన్న ముక్కలు అవసరం లేదు. మగ్గిపోతాయి, నూనెలో చక్కగా మగ్గిపోతాయి. ఈ టమాటా కోస్తుంటే మా సుజీ అండి ఆ స్మెల్కి వచ్చేసి వంటింట్లో కూర్చుంటుంది. చూడండి ఎలా చూస్తుందో. అలాగే ఉల్లిపాయలు కూడా 7-8 ఉల్లిపాయలు. ఇవి కూడా పెద్ద ముక్కలే తరుక్కోవాలండి, చిన్న చిన్న అక్కర్లేదు. చక్కగా నూనెలో మగ్గి కూరకు అత్తుకుని ఉంటాయి, బాగుంటుంది. ఈ తరిగే ప్రాసెస్ తప్ప వండే విధానం చాలా తొందరగా అయిపోతుందండి, పెద్ద టైం పట్టదు కదా. మీరేమంటారు? తరగడమే కదా కష్టం. కూరలు తరిగేస్తే 2 నిమిషాల్లో అయిపోతుంది, కర్రీ రెడీ అయిపోతుంది. కొంచెం కష్టపడితే ఎంతో రుచిగా ఉన్న పదార్థాలు చేసుకోవచ్చు కదా. ఈ టమాటా, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు. దీనికి పోపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు. ఒక 5-6 ఎండుమిర్చి మధ్యలోకి చీరికల్లా తరిగి వేసుకుంటే కర్రీకి కారం పడుతుంది. తక్కువ మిరపకాయలు కూడా పడతాయి, ఎక్కువ మిర్చి అవసరం ఉండదు. ఆయిల్లో ఫ్రై అయ్యే చీరికల్లా మధ్యలోకి తీయడం వల్ల ఏమవుతుందంటే కారం అంతా ఆయిల్లో స్ప్రెడ్ అయ్యి కర్రీకి బాగా పడుతుంది అన్నమాట. ఒక 5-6 మిరపకాయలు సరిపోతాయి. పోపు తీసుకున్నాక బాండి కాలేసుకుని స్టవ్ వెలిగించి బాండి కాలేసుకోవాలి. కొంచెం బాండి వేడెక్కాక అప్పుడు ఆయిల్ వేసుకుంటే ఆయిల్ బాగానే పడుతుందండి. ఒక 5-6 స్పూన్స్ పడుతుంది. ఆయిల్ తోటే కదా టేస్ట్, అలా అని మరీ ఎక్కువ అవసరం లేదు. ముందుగా మనం తీసుకుని పెట్టుకున్న పోపు దినుసులు వేసుకోవాలి. నూనె వేడెక్కాక పోపు దినుసులు వేసుకుని బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాడితే పోపు వేగిపోయినట్టే అండి. ఆవాలు చిటపట్టమంటే
మనకి పోపు వేగినట్టే. పోపు వేగాక మన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. ఇది పెద్ద వేగక్కర్లేదు. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇలా కలిపేశాక వెంటనే మనం నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకోవచ్చు. ఎందుకంటే ఉల్లిపాయలకి కొంచెం టైం పడుతుంది కదా వేగడానికి, అందుకని ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి. ఏదైనా ఆవిరి మీద ఉడికే కన్నా నూనెలో మగ్గితేనే టేస్ట్ అండి. ఇవి ఫ్రై కూడా అవ్వక్కర్లే, మెత్తగా నూనెలో మగ్గిపోతే చక్కగా కొంచెం లైట్ కలర్కి వస్తాయి, మెత్తగా అనిపిస్తాయి. అప్పుడు నెక్స్ట్ మనం టమాటాలు వేసుకోవచ్చు. చూసారా మగ్గింది, నూనెలో మగ్గి వడిలినట్టు అయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం టమాటాలు వేసుకోవచ్చు. టమాటా కూడా అలాగే కొంచెం ఆ పీల్ బయటకు వచ్చి మగ్గితే చాలు. ఈ టమాటా ఉల్లిపాయ మగ్గుతుండగానే మనం ఒక 2 స్పూన్లు కారం వేసుకోవచ్చు. ఇందులో ఎక్కువ అక్కర్లే, 2 స్పూన్లు సరిపోతుంది. ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు కూడా వేసాం కదా, అందుకని పెద్ద కారం కూడా అక్కర్లేదు. ఒక 2 సెకండ్లు మగ్గనిస్తే నెక్స్ట్ మనం ఆలుగడ్డలు వేసేసుకోవచ్చు. చూసారా వడిలింది టమాటా. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉప్పు, పసుపు వేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కొంచెం స్మాష్ చేసి వేసేసుకోవడమే. మరీ ఎక్కువగా మెత్తగా చేయక్కర్లేదు, మధ్య మధ్యలో ముక్కగా ఉంటేనే బాగుంటుంది. మరీ మెత్తగా ఉన్నా కూడా బాగుండదు. వేసేసి శుభ్రంగా కలిపేసి అడుగుని పైన మంచిగా కలిపి ఒక్క నిమిషం వాటితో పాటు ఈ మసాలా, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, ఈ మసాలా అంతా ఆలుగడ్డలకి పట్టే వరకు ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఒక సెకండ్ మూత పెట్టేసి ఉంచితే అందులో ఉన్న ఆ నీరు లాంటిది ఏదైనా ఉంటే అదంతా కూడా ఎవాపరేట్ అయిపోతుంది. ఒక నిమిషం మూత పెట్టేసి మగ్గనిస్తే అంతే అండి. ఆలుగడ్డ, టమాటా, ఉల్లిపాయ ఎంతో రుచిగా ఈజీగా తయారు చేసుకుని 3-4 విధాలు మనం ఉపయోగించుకునే ఆలుగడ్డ, టమాటా, ఉల్లిపాయ కర్రీ రెడీ. మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
థ్యాంక్ యూ.